ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం లోకంలో అత్యంత విలువైనది ఏంటో మనకు గుర్తు చేస్తుంది. మనుషులు బంగారం మరియు వెండిని సంపాదించుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. వాటిని ఒక గొప్ప ఆస్తిగా భావిస్తారు. కానీ వాటన్నిటికంటే మిన్నైన నిజమైన ఐశ్వర్యాన్ని గూర్చి దేవుని వాక్యం ఇక్కడ 2 విషయాల ద్వారా వివరిస్తుంది. మొదటిగా, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానంను సంపాదించుట ఎంతో శ్రేష్టము అని వ్రాయబడింది. అపరంజి అంటే అత్యంత మేలుమి బంగారం. ఎంత బంగారం ఉన్నా అది మనిషికి నిజమైన మనశ్శాంతిని గాని పరలోకపు రక్షణను గాని ఇవ్వలేదు. లోకపు సంపదలు ఈ రోజు ఉండి రేపు పోవచ్చు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన వచ్చే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. దైవిక జ్ఞానం మనిషిని సమస్త కీడుల నుండి తప్పిస్తుంది. పరిస్థితులు తారుమారైనా తిరిగి నిలబడే ధైర్యాన్ని ఇస్తుంది. ఇది దొంగిలించబడని, ఎన్నటికీ నశించని శాశ్వతమైన ఆస్తి. ఉదాహరణకు, దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకో అన్నప్పుడు అతడు బంగారం, సైన్యం లేదా శత్రువుల నాశనాన్ని కోరలేదు. ప్రజలను న్యాయంగా పరిపాలించడానికి వివేకము గల హృదయమును కోరుకున్నాడు. అతడు జ్ఞానాన్ని వెతకడం దేవునికి ఇష్టమైంది. అందువల్ల దేవుడు అతనికి సాటిలేని జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా అతడు అడగని ఐశ్వర్యాన్ని, ఘనతను, బంగారాన్ని కూడా సమృద్ధిగా అనుగ్రహించాడు. జ్ఞానమే అతనికి సర్వసంపదలను తెచ్చిపెట్టింది. అలాగే ఫరో వచ్చిన కలల భావాన్ని ఐగుప్తులోని ఏ జ్ఞానులు, మాంత్రికులు చెప్పలేకపోయారు. ఎంత బంగారం ఉన్నా ఆ రాబోయే భయంకరమైన కరువు నుండి దేశాన్ని రక్షించే మార్గం వారికి దొరకలేదు. దేవుడు యోసేపుకు ఇచ్చిన జ్ఞానం ద్వారా ఆ కలల భావాన్ని చెప్పడమే కాక 7 ఏండ్ల కరువును ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికను కూడా వివరించాడు. యోసేపులోని దైవిక జ్ఞానాన్ని చూసి ఫరో రాజు ఆశ్చర్యపడి, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీకంటే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు అని కొనియాడి తన సింహాసనం తప్ప దేశమంతటిపై అతనికి అధికారం ఇచ్చాడు. ప్రియులారా, సొలొమోను, యోసేపుల జీవితాలను చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. లోకపు ఐశ్వర్యం మనిషిని వెతుక్కుంటూ రావచ్చు, కానీ అది మనిషికి నిజమైన రక్షణను, భవిష్యత్తును ఇవ్వలేదు. అదే దైవిక జ్ఞానాన్ని సంపాదిస్తే అది నశించిపోయే సంపదను మాత్రమే కాదు, లోకమంతటా ఘనతను, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కృపను తెచ్చిపెడుతుంది. అందుకే తాత్కాలికమైన దొంగలించబడే లోకపు అపరంజి వెనుక పరుగెత్తడం కంటే ఎన్నటికీ నశించని సమస్త కీడుల నుండి మనలను తప్పించి మన జీవితాలను ఉన్నతంగా నిలబెట్టే దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవడమే మానవ జీవితానికి అత్యంత శ్రేష్టమైనది. రెండవదిగా, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అని ఉంది. సరైన తెలివి లేదా వివేచన లేకపోతే ఎంత ధనమున్నా అది క్షణాల్లో కరిగిపోతుంది. కానీ దేవుడు ఇచ్చే వివేచన ఉన్న వ్యక్తి తన జీవితాన్ని, వృత్తిని ఎంతో అందంగా, ఆశీర్వాదకరంగా నిర్మించుకోగలడు. ఉదాహరణకు, ఒక ధనవంతుడైన తండ్రికి 2 కుమారులున్నారు. చిన్నవాడు తన ఆస్తి భాగమంతా ఇమ్మని అడిగి వెండి బంగారంతో కూడిన పెద్ద మొత్తాన్ని తీసుకొని దూరదేశం వెళ్లిపోయాడు. అతని దగ్గర ధనముంది, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో చెప్పే తెలివి లేదా వివేచన లేదు. విచ్చలవిడితనంతో, దుర్వ్యాపారంతో ఆ ధనాన్ని ఖర్చు చేశాడు. కొద్ది రోజుల్లోనే అతని సంపద అంతా క్షణాల్లో కరిగిపోయింది. చివరికి పందులు తినే పొట్టు తినాల్సినంత దరిద్రంలోకి వెళ్లిపోయాడు. అలాగే నెహమ్యా పర్షియా రాజు దగ్గర గిన్నె అందించే ఒక సాధారణ ఉద్యోగి. యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయని తెలిసి వాటిని తిరిగి కట్టాలని ఆశపడ్డాడు. రాజు అతనికి అనుమతి, కావలసినంత ధన సహాయం ఇచ్చాడు. కానీ శత్రువులు ఆ పనిని ఆపడానికి ఎన్నో కుట్రలు పన్నారు. ఆ సమయంలో నెహమ్యా దేవునిపై ఆధారపడి ఎంతో వివేచనతో ప్రవర్తించాడు. శత్రువుల తంత్రాలను తిప్పికొడుతూ ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో పనిముట్టు పట్టుకుని పనిచేసేలా ప్రజలను నడిపించాడు. కేవలం 52 రోజుల్లోనే ఆ మహాప్రాకారాల నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అతని వివేచన అతని వృత్తిని, నాయకత్వాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా మార్చింది. ప్రియులారా, ధనం ఎంత ఉన్నా దాన్ని కాపాడుకోవడానికి మరియు సరైన మార్గంలో నడిపించడానికి దైవిక వివేచన లేకపోతే అది క్షణాల్లో కరిగిపోతుందని తప్పిపోయిన కుమారుడి జీవితం మనల్ని హెచ్చరిస్తుంది. అదే సమయంలో వనరులు తక్కువగా ఉన్నా, ఆటంకాలు ఎదురైనా దేవుడిచ్చిన తెలివితో ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తే ఎంతటి గొప్ప కార్యాన్నైనా విజయవంతంగా పూర్తి చేయవచ్చని నెహెమ్యా జీవితం నిరూపిస్తుంది. కాబట్టి లోకంలో కరిగిపోయే వెండిని, ఆస్తిని కూడబెట్టుకోవడం కంటే మన వృత్తిని, కుటుంబ జీవితాన్ని, భవిష్యత్తును ఎంతో అందంగా, ఆశీర్వాదకరంగా
మరియు సురక్షితంగా నిర్మించుకోవడానికి దేవుడు ఇచ్చే ఉత్తమమైన తెలివిని, వివేచనను సంపాదించుకోవడమే అన్నింటికంటే మేలైన మార్గం. సహోదరి సహోదరులారా, లోకం మనకు ఐశ్వర్యాన్ని, వెండి బంగారాలను సంపాదించుకోమని సలహా ఇస్తుంది. ఎందుకంటే లోకపు దృష్టిలో అవే ఆస్తి. కానీ సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో వాటి అన్నిటికంటే మిన్నైన ఆస్తి జ్ఞానము మరియు వివేచన. కాబట్టి ఈ రోజు దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం. ఉదయమే లేచింది మొదలుకొని కరిగిపోయే, దొంగిలించబడే లోకపు వెండి బంగారాల వెనక పరిగెత్తడం ఆపేద్దాం. పరిస్థితులు తారుమారైనా మనల్ని ధైర్యంగా నిలబెట్టే దైవిక జ్ఞానాన్ని, ఉత్తమమైన వివేచనను అనుదినం దేవుణ్ణి అడిగి సంపాదించుకుందాం. అట్టి జ్ఞానము, తెలివి దేవుడు మనకు అనుగ్రహించి మన జీవితాలను, మన కుటుంబాలను ఎంతో అందంగా, ఆశీర్వాదకరంగా మార్చునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అపరంజిని సంపాదించట కంటే జ్ఞానము సంపాదించటం ఎంతో శ్రేష్టమని, వెండిని సంపాదించట కంటే తెలివిని సంపాదించటం ఎంతో మేలని, మనుషులు బంగారం మరియు వెండిని సంపాదించుకోవడానికి రాత్రింబవళ్ళు కష్టపడుతుంటారు. కానీ అవి మనిషికి నిజమైన మనశ్శాంతిని గాని, పరలోకపు రక్షణను గాని ఇవ్వలేవని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా వ్యక్తిగత జీవితంలోను, మా కుటుంబంలోను, మా రాబోయే భవిష్యత్తు ప్రణాళికలలోనూ ఈ రోజు ఉండి రేపు పోయే తాత్కాలిక లోక ఐశ్వర్యాల వెనుక పరిగెత్తి ఆత్మీయంగా నష్టపోకుండా ఎన్నటికీ నశించని నీ దైవిక జ్ఞానాన్ని సంపాదించుకునేలా మేముండుటకు సహాయము దయచేయమని, నీవిచ్చిన ధనమును ఎలా వాడుకోవాలో తెలియక, దైవిక తెలివి లేక సర్వస్వమును నాశనము చేసుకున్న తప్పిపోయిన కుమారుని వలె మేముండక, నెహెమ్యా వలె ప్రణాళికబద్ధంగా తెలివితో అడుగులు వేస్తూ ప్రతి కార్యాన్ని జయకరంగా ముగిస్తూ, పరిస్థితులు తారుమారైనా తిరిగి నిలబడే ఆత్మీయ ధైర్యాన్ని మేము కలిగి ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని సొలొమోను, యోసేపుల వలె పరలోకపు జ్ఞానముతోనూ, నెహెమ్యా వలె దైవిక వివేచనతోనూ నింపి, లోకపు దరిద్రత నుండి వారిని తప్పించి, వారి ఇల్లు, వారి వృత్తి, వారి రాబోయే కాలమంతటా నీవు అనుగ్రహించే ఆశీర్వాదకరమైన స్థిరత్వముతోనూ, శాశ్వతమైన నెమ్మదితోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.